సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన దేశ టెక్స్టైల్ రంగంలో మహా విజయ గాథ అరవింద్ బ్రాండ్ ప్రయాణం. మన దేశ టెక్స్టైల్ రంగంలో నాణ్యత, విశ్వసనీయత, ఆవిష్కరణలకు ప్రతీకగా నిలిచిన సంస్థ అరవింద్ లిమిటెడ్. ఒక సాధారణ వస్త్ర తయారీ సంస్థగా ప్రారంభమైన అరవింద్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫ్యాబ్రిక్ అండ్ ఫ్యాషన్ బ్రాండ్గా ఎదిగింది. ముఖ్యంగా డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీలో అరవింద్ ప్రపంచ స్థాయి సంస్థగా నిలిచింది. ఎలా సాధ్యం ఇదంతా తెలుసుకుందాం రండి. 1931లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో కస్తూర్భాయ్ లాల్భాయ్ ఇంకా ఆయన కుటుంబం సభ్యులు కలిసి అరవింద్ మిల్స్ పేరుతో ఈ సంస్థను ప్రారంభించారు. ఆ కాలంలో మన దేశంలో పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. అయినప్పటికీ కూడా మన దేశ నూలు ఇంకా వస్త్ర పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో ఈ ప్రయాణం మొదలైంది. అయితే అంత చిన్న మిల్లు నుంచి ప్రపంచ స్థాయి బ్రాండ్ వరకు ఎలా ఎదిగారు అంటే, ప్రారంభంలో అరవింద్ ప్రధానంగా కాటన్ ఫ్యాబ్రిక్స్ తయారీలో పనిచేసింది. కానీ సంస్థ యాజమాన్యం మార్కెట్ మార్పులను ముందుగానే అర్థం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా డెనిమ్ దుస్తుల డిమాండ్ పెరుగుతుండడాన్ని గుర్తించి అరవింద్ తన వ్యాపార వ్యూహాన్ని మార్చింది. 1986లో మన దేశంలోనే మొదటి డెనిమ్ తయారీ ప్లాంట్ని ప్రారంభించింది. కొద్ది కాలంలోనే అరవింద్ ప్రపంచంలోని ప్రముఖ డెనిమ్ తయారీదారుల్లో ఒకటిగా ఎదిగింది. ఫ్లయింగ్ మిషన్ మన యువతను మార్చిన బ్రాండ్. అదేంటి కొత్తగా అరవింద్ అన్నారుగా ఫ్లయింగ్ మిషన్కి వెళ్ళిపోయారు అంటే, అరవింద్ మన దేశంలో ఫ్లయింగ్ మిషన్ అనే డెనిమ్ బ్రాండ్ను ప్రారంభించింది. ఇది మన దేశపు మొదటి డెనిమ్ ఫ్యాషన్ బ్రాండ్లలో ఒకటి. యువతలో ఈ బ్రాండ్ విపరీతమైన ఆదరణ పొందింది. దీంతో మన దేశ ఫ్యాషన్ రంగంలో డెనిమ్ సంస్కృతికి కొత్త దిశ లభించింది. ఇంత భారీగా డెవలప్ అవడానికి కారణం ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఎలా ఎదిగింది అనే కదా మీ డౌట్. 1990లలో అరవింద్ ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్లను మన దేశానికి తీసుకొచ్చింది. వాటిలో యారో, లీ, టామీ హిల్ఫిగర్, కెల్విన్ క్లెయిన్, యుఎస్ పోలో ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ని మన దేశానికి తీసుకొచ్చింది. ఈ పార్ట్నర్స్ అందరూ అరవింద్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. మన దేశ వినియోగదారులకు ప్రపంచ స్థాయి ఫ్యాషన్ను అందుబాటులోకి తెచ్చింది. అయితే చిన్న మిల్ నుంచి ఈ స్థాయి వరకు ఎదగడానికి అరవింద్ విజయ రహస్యాలేంటి? నేను మీకు చెప్పేస్తాను ఆ రహస్యాలు. బయటికి చెప్పేస్తే రహస్యం ఏముంటుంది అనుకుంటారా? ఇదంతా ఓపెన్ సీక్రెట్. నంబర్ 1, నాణ్యతపై రాజీ లేదు. అరవింద్ ఎప్పుడూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. ప్రపంచ స్థాయి యంత్రాలు, నాణ్యమైన ముడి పదార్థాలు, సాంకేతికత ఇవన్నీ ఉపయోగించి వస్తువులు తయారు చేసింది. నెంబర్ 2, మార్కెట్ మార్పులను ముందుగానే గుర్తించింది. సాధారణ వస్త్రాల నుంచి డెనిమ్, బ్రాండెడ్ అపరల్, టెక్నికల్ టెక్స్టైల్స్, ఈ కామర్స్ వంటి విభాగాల్లో విస్తరించడం ద్వారా సంస్థ దూరదృష్టిని మనం అర్థం చేసుకోవచ్చు. నంబర్ 3, సాంకేతికత వినియోగం. అరవింద్ ఆధునిక టెక్నాలజీని విస్తృతంగా వినియోగించింది. వేగవంతమైన తయారీ, తక్కువ ఖర్చు, అధిక నాణ్యత ఇవన్నీ సంస్థ విజయానికి కీలక కారణాలు. నంబర్ 4, పర్యావరణ పరిరక్షణ. సస్టైనబిలిటీపై కూడా అరవింద్ ప్రత్యేక దృష్టి పెట్టింది. నీటి వినియోగాన్ని తగ్గించే టెక్నాలజీలు, పర్యావరణ హిత డైయింగ్ పద్ధతులు, బెటర్ కాటన్ ఇనిషియేటివ్ వంటి కార్యక్రమాలు చేపట్టింది. నెంబర్ 5, ప్రపంచ స్థాయి వ్యాపార దృష్టి. అరవింద్ కేవలం భారత మార్కెట్కే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు చేసి గ్లోబల్ బ్రాండ్లకు తయారీ భాగస్వామ్యంగా మారింది. అరవింద్ వ్యాపారం ఎలా విస్తరించింది? ఈరోజు అరవింద్ కార్యకలాపాలు కేవలం ఫ్యాబ్రిక్స్తోనే పరిమితం కావడం లేదు. రిటైల్ స్టోర్లు, ఈ కామర్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇలా అనేక రంగాల్లో విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా పోటీ, టారిఫ్ సమస్యలు ఉన్నప్పటికీ అరవింద్ సంస్థ తన లాభాలను పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇటీవల కంపెనీ ఆదాయం మరియు లాభాల్లో గణనీయమైన వృద్ధి నమోదైంది. యువ వ్యాపారవేత్తలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి ఈ అరవింద్ సక్సెస్ స్టోరీ నుంచి? చిన్న ప్రారంభాన్ని తక్కువ అంచనా వేయకండి. చిన్న మిల్లు కూడా ప్రపంచ బ్రాండ్గా ఎదగలదు అని అరవింద్ నిరూపించింది. మార్కెట్ మార్పులను గమనించండి. కాలానికి అనుగుణంగా వ్యాపారం మారాలి. నాణ్యతే నిజమైన ప్రకటన. మంచి నాణ్యత వినియోగదారుల విశ్వాసాన్ని తెస్తుంది. మనం లోకల్గా ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయి ఆలోచన అవసరం. స్థానిక వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళే దృష్టి ఉండాలి. ఆవిష్కరణలే విజయానికి మూలం. కొత్త టెక్నాలజీలు, కొత్త ఉత్పత్తులు వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తాయి. అరవింద్ మన దేశ పరిశ్రమకు ఇది గర్వకారణం. అరవింద్ కేవలం ఒక టెక్స్టైల్ కంపెనీ కాదు, ఇది
మన దేశ పరిశ్రమల ఎదుగుదలకు ప్రతీక. మన దేశాన్ని ప్రపంచ డెనిమ్ మ్యాప్ పై నిలబెట్టిన సంస్థల్లో అరవింద్ ఒకటి. అరవింద్ విజయగాథ మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దూరదృష్టి, నాణ్యత, క్రమశిక్షణ ఉంటే స్థానిక వ్యాపారం కూడా ప్రపంచ స్థాయి బ్రాండ్ గా ఎదుగుతుంది. సాధారణ టెక్స్టైల్ మిల్లుగా ప్రారంభమైన అరవింద్ ఈరోజు మన దేశ పారిశ్రామిక చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచింది. ఇది ప్రతి యువ పారిశ్రామికవేత్తకు స్ఫూర్తిదాయకమైన ప్రయాణం. ఇంకో మంచి సక్సెస్ స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం.